ఎన్నికల సంఘం తీరు ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేనున్నారు. చంద్రబాబుతో పాటు ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు ఢిల్లీ వెళ్లారు. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఇంత బాధ్యతారాహిత్యంగా జరుగుతాయని చెప్పి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవీఎంస్తో 2-3 పర్యాయాలు ఎలక్షన్లు జరిగేటప్పుడు జిల్లాలో 1-2 ఈవీఎం రిపేర్ వచ్చేటప్పుడు తర్ఫీదులైనటువంటి టెక్నీషియన్స్ ఉండి వెంటనే దాన్ని రిపేర్ చేసి లైన్లో పెట్టేవాళ్ళు. కానీ నిన్న చూస్తే ఒక్కొక్క జిల్లాలో 3,000-4,000 ఈవీఎంస్ పనిచేయకపోతే, పని చేయనప్పుడు దాని మీద కనీస స్థాయిలో ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే ప్రజలు ఓటు హక్కుకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఉదయం రమ్మన్నారు, మధ్యాహ్నం రమ్మన్నారు, సాయంత్రం రమ్మన్నారు, రాత్రి రమ్మన్నారు. ఈ రకంగా తిప్పి ఓటు వేయడానికే వారు ఇబ్బంది పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది కావాలని చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిదీ కన్ఫ్యూజన్. ఒక ఓటింగ్ మిషన్ తీసుకొచ్చారు, 200 ఓట్లు వేసిన తర్వాత ఆ మిషన్ ఆగిపోయిందని చెప్పి కొత్త మిషన్ తెచ్చారు. ఆ ఓట్లు ఎక్కడ ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు. కొన్ని దగ్గరలో ఏం చేశారు, మాస్ పోలింగ్ చేశారు. దాని తర్వాత కంటిన్యూషన్గా న్యూట్రల్ చేయకుండా ఒక 400-500 ఓట్లు వేయించారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇది న్యూట్రల్ చేయలేదని చెప్పి ఓటు వేసినవి న్యూట్రల్ ఓట్లు కలిసి నార్మల్ చేశారు. మళ్ళీ వాళ్ళందరికీ తీసుకుంటాం. ఇటువంటి చాలా అస్తవ్యస్తంగా ఎలక్షన్లు జరిగాయి. దాదాపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది. మోడీ షా డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. పక్షపాత ధోరణితో ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎప్పుడు కూడా ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ఆంధ్రప్రదేశ్లో కుట్ర రాజకీయాలు చేశారు. మోడీ షా డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీని మారవటం, డీజీని మార్చడం, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ని మార్చడం అనేటువంటిది, ఈవెన్ సిఐ స్థాయి వరకు కూడా మార్చారు. ఇది ఒక పరాకాష్ట. ఎన్నికలంటే నిష్పక్షపాతంగా జరగాలి, కానీ పక్షపాతంగా జరగటం వలన ఎన్నికల కమిషన్ మీద ఒక నమ్మకం, విశ్వాసం పూర్తిగా కోల్పోయింది. 22 పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు 50% వీవీప్యాట్లు లెక్క పెట్టమన్నారు. 5 వీవీప్యాట్లకు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేమైతే లేవనెత్తామో ఈవీఎంలు నా దగ్గరే 1-2 గంటలు నన్ను నిలబెట్టారు ఓటేనివ్వకుండా. ఈవీఎం పనిచేయాల. హైవే, నేషనల్ హైవే విజయవాడ 10 నిమిషాల దూరంలో ఉన్న మా నియోజకవర్గం గొల్లపూడి. అక్కడ ఈవీఎంలు బలమైన వార్డుల్లో ఎక్కడైతే మా ఓట్లు బలంగా ఉన్నాయో అక్కడ ఆపేశారు. ఈవీఎంలు పనిచేయాల. మధ్యాహ్నం 3 గంటలు పనిచేసినాయి. మళ్ళీ అక్కడి నుంచి తెల్లవారుజామున 5:20 దాకా మేము ఓటేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ మాసేలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఇచ్చిన కూలి. డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమం గెలవబోతుంది. ప్రశాంత్ కిషోర్ ఆడే మైండ్ గేమ్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ఆడే మైండ్ గేమ్ కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి డ్రామాలు మొదలుపెట్టారు. ఇవి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎలక్షన్స్ కూడా చూసాము, ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు. సో మనకి ఇప్పుడున్న ఏకైక ఆధారం వీవీప్యాట్ స్లిప్స్ కాబట్టి అది కూడా ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు వీవీప్యాట్ స్లిప్స్ని 50% మించి కౌంట్ చేయాలనేది మేము ముందు నుంచి నివేదిక సబ్మిట్ చేస్తున్నాం. దాని మీద స్పష్టమైన నిర్ణయం మాత్రం ఒకటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసాం, బ్యాలెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 1 రోజుల్లో 2 రోజుల్లో అన్ని కూడా కౌంటింగ్ చేసి నీట్గా కౌంట్ చేసి ఇచ్చేవారు. సో ఇప్పుడైతే ప్రాబ్లం అయితే అక్కడ కనిపించట్లేదు. కాబట్టి వీవీప్యాట్స్ను కూడా కౌంట్ చేయడానికి 50% మించిగా ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఇటువంటి నిర్ణయాల్లో ఈసీ చొరవ చూపించాలి. కొన్ని పార్టీలు ఏదో ఒక చిన్న లేఖ రాసినా సరే ఏకపక్షంగా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసీ కూర్చుంది కేవలం రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేయడానికి కాదు, జనాలకి సపోర్ట్ చేయాలి, ప్రజలకి, ఓటర్లకి సపోర్ట్ చేయాలి. ఎలక్షన్స్ 11th రోజు అయిపోయిన ఎలక్షన్స్ చాలా డిస్టర్బ్డ్గా జరిగినాయి. పొద్దునే more than 200 ఈవీఎంస్ పనిచేయకుండా ఉన్నాయి. చాలాసేపు పట్టింది, 2-3 hours, సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా టైం పట్టింది అవన్నీ రిపేర్ చేసేదానికి, లేకపోతే రిప్లేస్ చేసేదానికి. రిపేర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ రిప్లేస్ చేయాలి కానీ ఎందుకు కొన్ని రిపేర్ చేశారని. రిపేర్ చేసేటప్పుడు ఏదన్నా మ్యాల్ ప్రాక్టీస్ కూడా జరగచ్చని మేము అనుకుంటా ఉన్నాము. అట్లాగే 6 o'clock ఓటింగ్ ఆగాల్సిన ఓటింగు లైన్లో ఉండే వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తారన్నారు. కానీ కొన్ని చోట్లేమో లైన్లో జనాలు వస్తానే, ఆఫ్టర్ 6 PM కూడా జనాలు వస్తూనే ఉన్నారు, ఓటింగ్ జరుగుతూనే ఉంది. యూనిఫామ్ అప్లికేషన్ ఆఫ్ రూల్ లేదు కాబట్టి, పోలింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అయింది కాబట్టి, ఇదంతా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే చాలా కష్టం ఇట్లాగైతే.